మరో పోరాటానికి అడుగులేస్తున్నటువంటి ప్రజా గాయకులు గద్దరన్న గారు తన అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికి ఆకలి అవుతుంది. నేను మాత్రం 4 మెతుకులు వేసుకొని వచ్చిన కడుపు. ఇక్కడ వచ్చిన విద్యార్థులకు మేధావులకు ఒక ప్రోగ్రాం తీసుకొని పోవాలి. మన అమ్మలకు అక్కలకు మనం ఏం చెప్పినాం, చదివియాలి. పే బ్యాక్ ది సొసైటీ అన్నారు. మనము ఇక్కడున్న ఈ 7% ఫార్వర్డ్ కాస్ట్ నేను చెప్పింది కాదు, అంబేద్కర్ అన్నాడు. ఇప్పుడు మన డాక్టర్ సుధాకర్ మాట్లాడబోతాడు. అదే విషయం నేను ముందు ఇంట్రడక్షన్ ఇచ్చి చివరిగా నేను పాడతాను. కార్యకర్తలారా మీరు వినాలి, ఈ కార్యక్రమం తీసుకుపోలే కాబట్టి. ఇట్లా ఉన్న నిచ్చెన ఇట్లుంటుందట. ఏ ఊరైనా, ఈ ఊరు కూడా అంతే. ఈ నిచ్చెన మెట్ల ఊరును బాగు చేయాలంటే ఒక సిద్ధాంతం ఉండాలని చెప్పారు. ఇట్లున్న నిచ్చెన మెట్లు ఈ లక్షలాది కులాలని, ఈ అంటరాని వాళ్ళని షెడ్యూల్ కాస్ట్ అన్నారు. ఇక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నారు, అంబేద్కర్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేసిన. 60 ఉన్నాయట, 60 కులాలు. ఇంకా మంచం పొత్తు లేదు. మాలోడు, మాదిగోడు, ఆడు, ఈడు అందరు అంటరాని వాళ్ళు. ఇక ఇక్కడికేమో వెనకబడ్డాడు ఉండట, వెనకబడ్డ కులోడు, వెనకబడ్డ బ్యాక్వర్డ్ కాస్ట్, దాంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ వాడు ఉండట. ఇక ఈడేమో ముందు పడ్డాడు, ఫార్వర్డ్ కాస్ట్. ఇక ఇక్కడ నుండి ఇక్కడ బయట పోయినోడు ముస్లింలు. మా నాన్న చెప్పిండు, మతంలోకి అట్లా ఎట్లా పోయిన ఎందుకు పోయారంటే మరి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అందరు రాలే అక్కడికి వెళ్ళి, అందరు అక్కడికి వెళ్ళి రాలే. వీడు ఎందుకు పోయినా అన్నట్టు మనం నెట్టినమా, అటువంటి వ్యవస్థలో ఫిట్ కాలేదా, అది చర్చనీయాంశం. ఇక్కడనేమో 4% మైనార్టీలు. ఇక ఊరాల ట్రైబల్స్. ట్రైబల్ అంటే ఎటువంటి మన లంబడన్న ఉన్నాడు, కూర్చో ఇప్పుడు అందరు దిగుతారు, నేను దుంకాలి కాబట్టి. ఆయన ఆ లంబాడ. అయితే ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నాడు ఆ సుధాకర్ అంటే, పూలే అంబేద్కర్ భావాలు ఉండేటటువంటి అంబేద్కర్ పేరు మీద వచ్చినటువంటి తెలంగాణ చిన్న కులాలకు చిన్న రాష్ట్రం వస్తే మంచిది అన్నాడు. అది మంచిగా అయిందా కాదా లేదని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నా. కోట్ల దోపిడి రూపం అట్లనే ఉందా, చేంజ్ అయిందా? రెండో విషయము, నీ అమ్మ ఇంత కొట్లాడి మళ్ళా పోయి తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అని తీసుకుపోయి వాని చేతుల్లో ఎట్లా పెట్టినామనేది కూడా డిబేటే. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అమ్మ ఈ కిందున్నోడు 25, 18, 12% ముస్లిమ్స్, షెడ్యూల్ కాస్ట్ 6, మైనార్టీ 4, ఇది 35, ఇది 52 బ్యాక్వర్డ్ కాస్ట్ వాడు బీసీడు, ఈ 30 85, 93 అయినరు. మరి 93 ఓట్లు మీ అయితే 0.001 ఉన్నాడు, వాడెట్లా ముఖ్యమంత్రి అయ్యాడు? కొట్రని ఇట్లా నా పానం బాగలేదు కానీ ఒక్కొక్కరిని బుర్ర పూసి పడతా. 6 తుపాకు గుళ్ళు తీసుకున్నాను చెప్తున్నా. ఎవడో సత్యం చెప్తలేడు. ఏ మ్యాన్ 6 తుపాకు గుళ్ళు తీసుకొని నెత్తురు ఎట్లయిండ్రు 0.001 వాడు ఫార్వర్డ్ పోయిండు. ఫార్వర్డ్ అంటే మరి మీరు 97 వేయకపోతే ఎక్కడా? ముందు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో బిడ్డ, కుట్రని. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంబేద్కర్ చెప్పినట్టు నేషనలైజ్ అయింది, ల్యాండ్ అయిందా, భూమి అయింది, ఏం కాలేదు. ఇప్పుడు మా సుధాకర్ కూడా రోజు అదే చెప్తుండు, గద్దరన్న 0.001% వాడు ఎక్కిండు, వాడెక్కి వీడు దిగిండు, వీడెక్కట. మరి మనోళ్ళు ఎవరి మీద వాడు ఎక్కుంటే కింద పడు. మనోళ్ళు ఎప్పుడంతా తెలివి ఎక్కరు, అంత ఎండ్రికాయలు ఎప్పుడు వీడు వాడి కింద మనోడు ఎప్పుడు. అందుకే ఇప్పటిదాకా సామాజిక న్యాయం ఎటు పోతేరా పాడుడు గోసి కట్టుకొని పాడాలి, మంచిగా రాగం
ఏమన్నా సామాజిక సామాజిక న్యాయమన్నదో నా తెలంగాణ సమరసైనిక న్యాయమన్నదో నా తెలంగాణ సమరసైనికమన్నదో నా తెలంగాణ సమరానికి సిద్ధమన్నదో నా తెలంగాణ సామాజిక న్యాయమన్నదో నా తెలంగాణ సామాజిక న్యాయమన్నదో నా తెలంగాణ. ఇట్లా అమ్మా ఇప్పటిదాకా సామాజిక అంటే రే గిట్లుంది సమాజం. ఇది మాది గొల్లవాడ, ఇది మాది గొల్లవాడ కింది వాడు దంచుతలేదు.